ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం అంటే పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరిని మనం హిస్టరీ అడుగుతాం కదా. అందులో హస్బెండ్స్ చాలామంది ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పలేదు స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా అంటే ఎవరు కూడా లేవనే చెప్తున్నారు. సో మీకు హ్యాబిట్స్ లేకపోతే వెల్ అండ్ గుడ్, కానీ ఇన్ కేసు డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే మాత్రం అవి ప్రెగ్నెన్సీ అందే సామర్థ్యాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఎందుకంటే స్పర్మ్ కౌంట్ కానీ స్పర్మ్ మొటిలిటీ కానీ క్వాలిటీ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ స్మోకింగ్ ఇంకా డేంజరస్, ఎందుకంటే స్మోకింగ్ వల్ల స్పర్మ్ డిఎన్ఏ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. సో మీకు ఆ అలవాట్లు ఉంటే మాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేయండి. అంటే ఇంకా ఇన్ కేస్ అది కాదు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే వెయిట్ ఓవర్ వెయిట్ లేకుండా కంట్రోల్డ్ వెయిట్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ మెయిన్గా హీట్ ఎక్కువగా ఉన్న వేడి వాతావరణంలో వర్క్ చేయటం తగ్గించుకోండి. లేకుంటే తప్పని పరిస్థితుల్లో పనిచేస్తుంటే ఏదైనా షీల్డ్స్ అన్న వాడుకోండి. ఇంకొకటి ఏంటి అంటే మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ మీ బాడీకి దగ్గరగా ఉంచకుండా ఒక ప్రాపర్ డిస్టెన్స్లో వాడండి. అండ్ హెల్దీ డైట్ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ చేయటము ఆడవాళ్ళకు ఒక్కళ్ళకే కాదండి, మగవాళ్ళకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి స్పర్మ్ కౌంట్స్ పెరగడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ.